హాయ్ విగోస్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటి అంటే మైగ్రేన్. సో ఈ మైగ్రేన్ పెయిన్ చాలా అంటే చాలా విపరీతమైన నొప్పి ఉంటుందండి. నిజంగా చెప్పాలంటే దాన్ని తట్టుకోలేము. ఆ పెయిన్ని అంత బాధాకరంగా ఉంటుంది. ఈవెన్ ఆ పెయిన్ వచ్చినప్పుడు దేనికి వేసి నెత్తి కొట్టుకోవాలనిపించేంత ఇదిగా ఉంటుంది. దాంతోపాటు ఫ్రస్ట్రేషన్, చిరాకు అన్నీ వస్తాయి ఆ పెయిన్ వస్తున్నప్పుడు. సో అసలు ఆ పెయిన్ రావడానికి కారణం ఏంటి అంటే బ్లడ్ సప్లై అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల వస్తుంది. అండ్ బాడీలో ఉన్న టాక్సిన్స్ అనేవి ప్రాపర్గా ఎలిమినేట్ అవ్వకపోతే బ్రెయిన్ స్ట్రెస్ తీసుకొని అలా కూడా వస్తుంది. సో ఇలా కొన్ని రీజన్స్ ఉన్నాయి దాని వెనక. అసలు అది రావడానికి కారణాలు చాలా ఉన్నాయి. సో మనం ఏంటి, ఆ పెయిన్ వచ్చినప్పుడు ఎలా మనం రిలీఫ్ పొందాలి అనే దాని గురించి ఆలోచిస్తాం. సో ఇప్పుడు నేను కొన్ని టిప్స్ చెప్తాను అనమాట. ఆ టిప్స్ ద్వారా మనం దాని నుంచి రిలీఫ్ అవ్వచ్చు. సో నేను చెప్పేవన్నీ కూడా నేను చూసి తెలుసుకున్నవే. అండ్ ఒకటి ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు. సో అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఏంటంటే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో చూసింది షేర్ చేసుకుంటాను. ఒక ఆమెకు 1 వీక్ నుంచి పెయిన్ వస్తుందంట. ఆ పెయిన్ తగ్గించుకోవడానికి ఆమె ఏం చేసింది అంటే పెనం మీద మనకి పసుపు ఉంటుంది కదా, టర్మరిక్ పౌడర్ వేసి దాన్ని వేయించుతుంది. పెనం మీద వేయించి దాని నుంచి వచ్చిన స్మెల్ని పీలుస్తుంది అనమాట. ఆ స్మెల్ పీలుస్తున్నప్పుడే తనకి పెయిన్ తగ్గిపోయిందని చెప్పింది. సో ఇది నిజమా కాదా అని చూస్తే ఎస్, అవును, ఇది నిజంగానే పనిచేస్తుంది. ఎట్లా అంటే ఈ పసుపులో మనకి చాలా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. సో అందుకే దాని నుంచి వచ్చే స్మెల్, వేయించినప్పుడు వచ్చే స్మెల్ మన బ్రెయిన్ని రిలాక్స్ చేస్తుంది, మన నరాలను రిలాక్స్ చేసి నొప్పి తగ్గిస్తుంది అనమాట. సో ఇలా దాని నుంచి మనం బయటపడవచ్చు. సో ఇంకా కావాలి అనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది కొన్ని వీడియోస్ చేయడానికి. సో లేట్ చేయకుండా నేను తెలుసుకున్న విషయాలు ఏంటో చెప్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి